హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు. నేను మీ సత్యనారాయణ. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యమైన విషయాలు చూడొచ్చు. సత్య న్యూస్ తెలుగు పొలిటికల్ ప్రత్యేక వార్తలు. వార్త చూసినట్టయితే ఈశ్వరాచారి మృతికి సంతాపం తెలుపుతూ పెద్దపల్లి జిల్లా మంథని ప్రధాన అంబేద్కర్ చౌక్లో శుక్రవారం సాయంత్రం మంథని బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పుడు తెలంగాణ కోసం శ్రీకాంతాచారి, ఇప్పుడు ఈశ్వరాచారి మృతి తీరని లోటని ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు. వారి మాటల్లో వినండి. సత్య న్యూస్ తెలుగు ప్రత్యేక వార్తలు. రిజర్వేషన్ల పోరాట యోధుడు ఈశ్వరాచారి, రిజర్వేషన్ల పోరాట యోధుడు ఈశ్వరాచారి, బీసీ రిజర్వేషన్ల పోరాట యోధుడు ఈశ్వరాచారి, జోహార్ ఈశ్వరాచారి, రిజర్వేషన్ల పోరాట యోధుడు సాయి ఈశ్వరాచారి, బీసీ రిజర్వేషన్ల ఉద్యమకారుడు సాయి ఈశ్వరాచారి, జోహార్ బీసీ రిజర్వేషన్ల ఉద్యమకారుడు సాయి ఈశ్వరాచారి, బీసీ రిజర్వేషన్ల పోరాట యోధుడు సాయి ఈశ్వరాచారి. రిజర్వేషన్లు కావాలని పోరాటం చేస్తూ నా మరణం 80% ఉన్నటువంటి బీసీలకు వాళ్ళ జీవితాలలో వెలుగులు రావాలని, విద్య, ఉద్యోగాలు, రాజకీయాలలో రిజర్వేషన్లు రావాలని ఇవాళ ఒంటి పైన కిరోసిన్ పోసుకొని తన ప్రాణాలను అర్పించినటువంటి బీసీల కోసం, వారి వెలుగుల కోసం ప్రాణాలను అర్పించిన తమ్ముడు సాయి ఈశ్వరాచారి మృతికి సంతాపంగా, వారి మృతికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే వహించాలని, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం ఇదే విధమైనటువంటి గతి పడుతుందనే విషయాన్ని గమనించాలని కోరుతూ, ఇవాళ ఈశ్వరాచారి ఆ రోజు తెలంగాణ కోసం శ్రీకాంతాచారి అయితే ఇవాళ బీసీల కోసం ఈశ్వరాచారి. మరి చారీల వల్లనే వెలుగొస్తుందా ఏందో, ఆ చారీలు ఇంకోరు చావకుండా ఉండాల్సిన అవసరం ఉన్నది, పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని సందర్భంగా మరి బీసీ సమాజాన్ని కోరుకుంటూ ఈ పోరాటం వృధా పోదని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమంలో ఇవాళ క్యాండిల్ కార్యక్రమంలో మా వాళ్ళు సర్పంచ్ రకరకాల గ్రామాలలో పోటీలలో ఉన్నప్పటికీ హుటాహుటిన పిలిచిన వెనువెంటనే విచ్చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పత్రికా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్సుమాంజలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జోహార్ ఈశ్వరాచారి, జోహార్ ఈశ్వరాచారి.